అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. 2025-26లో జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్యూర్ మ్యాథ్స్లోని హైట్స్ అండ్ డిస్టెన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క వన్ షాట్ వీడియోని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. రీసెంట్గానే మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ దాంతోపాటు ట్రిగనామెట్రీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఎవరైతే ఆ యొక్క వీడియోస్ చూడలేదో దయచేసి ఆ యొక్క వీడియో చూసిన తర్వాత ఈ యొక్క వీడియో చూస్తే మీకు కంటిన్యూటీ రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ట్రిగనామెట్రీ వస్తే మీకు ఈ యొక్క హైట్స్ అండ్ డిస్టెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సేమ్ మనకు అక్కడ ఉండేటటువంటి యాంగిల్స్ యొక్క వాల్యూస్ మొత్తం కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. జస్ట్ ఒక చిన్న వేరియేషన్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో లేట్ చేయకుండా మనం ఏం చేద్దాం, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఒక ముఖ్యమైనటువంటి పని, లైక్ చేయడం, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయడం, 5 పాయింట్స్ మన యొక్క వీడియోస్కి ఇవ్వడం. సో ఇక లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ వన్ షాట్ వీడియో చివరి వరకు చూడండి. 40కి పైగా ప్రశ్నలు అయితే ఉన్నాయి. అన్ని క్వశ్చన్స్ కూడా తెలిసినట్టే ఉంటాయి, కానీ అన్ని హార్డే వచ్చినాయి ఈసారి. ఓకే, అండ్ హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, from the top of a 50-meter high tower, the angle of depression to a car on the ground is 30 degrees and the angle of elevation to a balloon directly above the car is 60 degrees. Find the height of the balloon from the ground. ఓకే, 50 మీటర్లు ఎత్తున్నటువంటి ఒక గోపురం పై నుండి అంట నేలపై ఉన్నటువంటి ఒక కారును చూసినప్పుడు ఏర్పడేటటువంటి నిమ్న కోణం 30 డిగ్రీలు అంట. అదే కారుకు సరిగ్గా పైన ఉన్నటువంటి బెలూన్ చూసినప్పుడు ఏర్పడేటటువంటి ఉన్నత కోణం అనేది మనకు లేదా ఊర్ధ్వ కోణం అనేది 60 డిగ్రీలు అయితే నేల నుంచి బెలూన్ యొక్క ఎత్తును కనుగొనండి. ఓకే, సో అకార్డింగ్ టు డయాగ్రామ్ మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇది బేస్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి 50 ఉంది. సో ఇక్కడ పర్సన్ చూస్తున్నాడు, ఇక్కడి నుంచి నిలబడి, ఇది గోపురం, ఇక్కడి నుంచి నిలబడి కిందికి ఇక్కడ మనకు ఒక కార్ ఉంది. ఓకేనా, సో ఇక్కడ మన దగ్గర ఒక కార్ ఉంది. ఈ కారును చూస్తున్నప్పుడు ఎంత ఉంది? 30 డిగ్రీస్ కోణం ఉంది. ఓకే, ఎంత ఉందండి? 30 యాంగిల్ ఉంది. ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఇది 30 అన్నప్పుడు ఇదేమవుతుంది? ఇది కూడా 30 అవుతుంది. ఓకే, సో ఈ డిస్టెన్స్ మనం ఎక్స్ అనుకుందాం, మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఇదేమవుతుంది? ఇది కూడా ఎక్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం చేస్తుండు? సేమ్ కారు పైనే ఇక్కడ ఎంత అవుతుందండి? 60 యాంగిల్తో ఇక్కడ మనకు డేటా వచ్చింది. ఓకే, సో ఇది మొత్తం ఎట్లా ఉంటుంది? ఇది ఒక లంబకోణం ఉంటుంది. 90 యాంగిల్ కదా, 60 + 30 90 లంబకోణం వస్తుంది. అయితే ఇప్పుడు ఏబి యొక్క లెంత్ ఎంత? నేల నుండి బెలూన్ యొక్క ఎత్తు, అంటే ఈ కారు పై నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఎత్తు, అంటే ఏబి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఇక్కడ ఎక్స్ వాల్యూ వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డేటాను ఉపయోగించుకొని దీన్ని ఫైండ్ అవుట్ చేసి మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో మరి బీడీ ఎంత ఉంటుందండి? బీడీ 50 ఉంటుంది. ఎందుకు? ఇక చూడండి, ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ 50 అయితే ఇది 50 కాబట్టి ఇది మనం కనుక్కుంటే సింపుల్గా అయిపోతుంది. సో మీరు ఎక్కువ కంగారు పడకుండా క్లారిటీగా వింటే ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ యాంగిల్, ఇక్కడ ఎదుటి భుజము ఆసన్న భుజము దేంట్లో వస్తుంది? ట్యాన్లో వస్తుంది. ఓకే, tan 30 దట్ ఈక్వల్స్ టు ఎదుటి భుజం ఎంత? 50 అండ్ ఆసన్న భుజం ఎంత చెప్పండి? ఎక్స్. ఓకే, మరి tan 30 వాల్యూ ఎంత? tan 30 వాల్యూ ఎంత? 1/√3 దట్ ఈక్వల్స్ టు 50/x. సో దీనిలోంచి ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ని ఇక్కడ పంపించేస్తే ఇది ఇక్కడికి వెళ్ళిపోద్ది. సో ఎక్స్ దట్ ఈక్వల్స్ టు 50√3. ఓకే, సో ఈ వాల్యూ ఏమవుతుంది? 50√3. ఓకే, మరి ఇది ఎట్లుంటుంది? ఇది 60 యాంగిల్ ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఇది 45 ఉంది అనుకోండి, 45 వస్తేనేమో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ అదే ఉంటుంది. 60 వచ్చిందంటే 60కి ఆపోజిట్ ఉండేది √3 రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్ అయితే √3x. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 60 వచ్చింది అంటే మనకు ఒక సైడ్ 60 వచ్చిందంటే దానికి ఆపోజిట్ √3 వస్తుంది. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేసేయండి, ఫాస్ట్గా అయిపోతుంది. 50√3 ఇంటూ √3. సో 50 ఇంటూ √3 3. సో 150. సో ఏ నుంచి డికి 150, డి నుంచి బికి 50, మొత్తం ఎంత? 200. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇది ఎట్లా వచ్చిందని నెక్స్ట్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కదా వరుస పెట్టి అవన్నీ చేస్తామంటే మీకు అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 60 వచ్చింది కాబట్టి 60కి ఆపోజిట్ ఉండేది √3 ఇంటూ ఇక్కడ ఎక్స్ ఉంటే √3x, ఇక్కడ y ఉంటే √3y, ఇక్కడ 1 ఉంటే √3 × 1 √3. ఓకే, a man standing on the line joining the feet of two towers of height 10 meters and 15 meters observes the top of the towers with the angle of elevation 45 degrees and 60 degrees respectively. What is the distance between the feet of two towers? Take √3 = 1.73. ఓకేనా, ఇక్కడ అంట 10 మీటర్లు 15 మీటర్లు ఎత్తున్నటువంటి రెండు గోపురాల పాదాలను కలిపేటటువంటి రేఖపై నిలబడినటువంటి ఒక వ్యక్తి అంట ఆ గోపురాల శిఖరాలను ఒకదాన్నేమో 45 యాంగిల్ తోటి ఇంకొక దాన్నేమో 60 యాంగిల్ తోటి చూస్తున్నాడంట. ఆ రెండు గోపురాల పాదాల మధ్య దూరం ఎంత? సో ఈ డిస్టెన్స్ ఎంత? సో ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇది యాక్చువల్గా ఎట్లా కనిపిస్తుంది, దీన్ని నేను ఎక్స్టెండ్ చేస్తే ఇది ఒక స్క్వేర్ లెక్క ఉంది కదా, ఒక చతురస్రం. సో ఈ మధ్యలో ఇది ఒక కర్ణం. ఓకేనా. సో ఇది 45 యాంగిల్ వచ్చినప్పుడు ఇక్కడ ఇది ఎంతైతే వాల్యూ ఉంటుంది ఇక్కడ అదే వాల్యూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో సేమ్ వాల్యూ మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ అడుగుతుంది ఈ యొక్క డిస్టెన్స్. ఓకే, సో ఒకటేమో 10 మీటర్లు అన్నప్పుడు ఇదేమైతే ఇది కూడా 10 మీటర్లు అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ డేటా కావాలి. సో ఇక్కడ √3 అనేది మనకి ఎంత వచ్చింది, 15 మీటర్స్ కదా, 15 మీటర్లు అనేది √3 అవుతుంది. అంటే √3 దట్ ఈక్వల్స్ టు 15 అయినట్లయితే సో మనకు కావాల్సింది ఈ యొక్క డేటా, రైట్, ఈ యొక్క డేటా కావాలి. సో ఇది 1 అంటే 1x. ఓకే, 1 డేటా కావాలి కాబట్టి 15/√3 ఇంటూ √3/√3 చేస్తే మనకు 5√3. ఓకే, సో ఇప్పుడు ఈ 10 + 5√3 అంటే 15√3. బట్ మనకు ఆల్రెడీ చెప్పేసిండు √3 వాల్యూ ఎంత, 1.73. సో 15 × 1.73. సో లేకపోతే డైరెక్ట్ ఇట్లా చేసేద్దాం, 10 + 5√3 చేద్దాం. ఎందుకంటే ఇట్లా చేసినా మనకు అదే వాల్యూ వస్తుంది, ఇట్లయితే మీకు ఇంకా సింపుల్ ఉంటుంది. సో √3 వాల్యూ 1.73 కదా, 5 × 1.73 దట్ ఈక్వల్స్ టు 8.65. 10 + 8.65 అంటే 18.65. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ నిలబడి ఇది 45 యాంగిల్తో చూస్తున్నాడు. సో ఇది √2 వాల్యూ వస్తుంది. సో √2 మనకు అవసరం లేదు, జస్ట్ ఈ యొక్క డేటా మనం ఇక్కడ తీసుకున్నాము, సరిపోయింది. ఏ ladder is leaning against wall. The foot of the ladder is 1115.4705 centimeter away from the wall, and the ladder makes an angle 60 degrees with the ground. Find the height of the wall it touches. Okay, సో ఒక నిచ్చెన అంటే గోడ కానించి ఉందంట. నిచ్చెన అడుగు భాగం అనేది గోడ నుంచి 1115.4705 సెంటీమీటర్ దూరంలో ఉంటే ఆ నిచ్చెన అనేది నేలతో 60 డిగ్రీల కోణాన్ని చేస్తే అది తాకేటటువంటి గోడ ఎత్తును కనిపెట్టమంటుంది. ఓకే, ఆన్సర్ చేసేయండి. ఫస్ట్ ఒకసారి డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఎంత కోణంతో, 60 కోణంతో. 60 అని వస్తే ఇక్కడ మనకు √3 వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ దీనికి ఇది ఆనుకున్నది 1 వచ్చేస్తుంది, ఇక్కడ 2 వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఏమి ఇచ్చిండు, 1 = అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ = 1115.4705 అయితే మనకు √3 వాల్యూ 1.73. ఇదిలాగా మనం తీసుకోమన్నాడు కదా 1.73. సో ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేస్తే 1031.994 వస్తుంది. సో దట్ ఇంప్లైస్ 1932. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఈక్వల్ టు √3 times the height of the building from its base. What is the angle formed between the line joining the point to the top of the building and the ground? నేలపై ఉన్నటువంటి ఒక బిందువు అంట భవనం యొక్క అడుగు భాగం నుంచి భవనం ఎత్తుకు √3 రెట్ల దూరంలో ఉంటే భవనం పై భాగంతో కలిపేటటువంటి రేఖకు నేలకు మధ్య ఉన్నటువంటి కోణం ఎంత? సో అడుగు భాగం నుంచి భవనం అనేది మనకు √3 ఉంది. మనకు తెలుసు √3కి ఆపోజిట్ గా ఉండేటటువంటి ఇక్కడ కోణం ఎప్పుడైనా సరే 60 అవుతుంది. √3 ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ 1 వస్తుంది, 1కి ఆపోజిట్ గా ఉండేది 30 అవుతుంది. ఎందుకంటే ఈ రెండు కోణాల మొత్తం 90 అయితే ఇది మనకు 90, ఇది సెట్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే మూడు కోణాల మొత్తం కూడా 180 కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనకు √3 అన్నాడు, √3కి ఆపోజిట్ ఉండేది ఇక్కడ 60. బట్ ఇక్కడ చూడండి అడుగు భాగం నుంచి ఇది ఇంత ఉంటే పై భాగంతో కలిపేటటువంటి రేఖను ఇక్కడ పై భాగంతో కలిపేటటువంటి రేఖను నేలకు మధ్య ఇక్కడ చేసేటటువంటి కోణం ఇది ఎంత? ఇది 30. ఆప్షన్ ఎంత అవుతుంది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ నేలకు ఈ కలిపేటటువంటి రేఖకు మధ్య ఇక్కడ గోడ కడగలే, ఈ బిల్డింగ్ కి కలిపేటటువంటి ఇక్కడ అడగలే, దీనికి అడిగాడు. అండ్ నెక్స్ట్ 10 మీటర్లు ఎత్తున్నటువంటి గోపురం పైనుంచి ఒక బాలుడు అంటే నేల మీద ఉన్నటువంటి కారు గోపురం అడుగు భాగం నుంచి దూరంగా వెళ్తుండడానికి గమనించిండట. కారు యొక్క నిమ్న కోణం అనేది 60 degrees నుంచి 30 degrees మారినట్లయితే ఆ యొక్క సమయంలో కారు ఎంత దూరం ప్రయాణించింది? ఈ యొక్క డిస్టెన్స్ సంబంధించినటువంటి డేటా. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు √3 అనేది మనకు 10 మీటర్ల డిస్టెన్స్. ఓకే, అయితే మనకు ఈ ఒక్క భాగం సంబంధించినటువంటి డేటా 10/√3 × 2 20/√3.
20/√3 అంటే ఇక్కడ ఆప్షన్స్లలో √3 అంటే ఇక్కడ చూడండి ఇది 30 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూడండి 10√3 ఇంటూ √3 మైనస్ 10/√3. సో ఇది 30 అవుతుంది. 30 మైనస్ 10 అంటే 20/√3. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇవన్నీ షార్ట్ కట్స్ అండి, ఓకేనా. మాకు షార్ట్ కట్స్ కావాలి అని అంటున్నారు కాబట్టి మొత్తం షార్ట్ కట్స్లో చేస్తున్నాము. డీటెయిల్డ్ కావాలంటే ఆల్రెడీ మనం క్లాసెస్లో పొందుపరిచినాం, అక్కడి నుంచి డేటాని గ్యాదర్ చేసి. ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా మనం షార్ట్ కట్లో ఫాస్ట్గా చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా షార్ట్ కట్లే ఉంటాయి మాక్సిమం. సంగీత అంటే ఒక చిమ్నీ యొక్క పై భాగాన్ని 45 degrees ఊర్ధ్వకోణంతో గమనిస్తుందంటే ఇక్కడ నుంచి చూస్తుంది. ఆమె చిమ్నీ అడుగు భాగం నుంచి ఇక్కడ మనకు 28.7 మీటర్ల దూరంలో నిలబడి ఉంది. కంటి స్థాయి నేల నుంచి 1.3 మీటర్ల ఎత్తులో ఉంటే అప్పుడు చిమ్నీ మొత్తం ఎత్తు ఎంత అంటే మనకి ఇక్కడ ఈ యొక్క డేటా తీసుకొని మనం చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది 1 అయినప్పుడు ఇది 1 అయినప్పుడు ఇది 28.7 అంటే ఇది కూడా 28.7 బికాస్ ఆఫ్ బోత్ యాంగిల్స్ ఆర్ 45. 45 వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మనకు సేమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ బేసికల్గా 1.3 మీటర్ల హైట్ మీద ఉంది. సో 1.3 ప్లస్ 28.7 ఇది కలుపుకుంటే మనకు 30 వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. భూకంపం కారణంగా ఒక స్తంభం విరిగిపోయింది. ఆ స్తంభం పై భాగం స్తంభం అడుగు భాగం నుంచి 25 మీటర్ల దూరంలో నేలను తాకుతూ నేలతో 45 డిగ్రీల కోణాన్ని ఏర్పరిస్తే భూకంపానికి ముందు ఆ యొక్క స్తంభం పొడవును కనిపెట్టమంటుండు. ఓకే, 45 డిగ్రీల కోణం చేస్తుందంట. ఓకే, 45 degrees కోణం పెట్టేసుకున్నాము. 1/1√2. ఓకే, అయితే ఇక్కడ గమనించండి స్తంభం యొక్క పొడవును కనిపెట్టమంటు. సో 1 అనేది 25 మీటర్ల దూరంలో నేలను తాకుతూ ఉంది అన్నప్పుడు √2 25√2. సో దాని ఒరిజినల్ కావాలి కాబట్టి 25 into 1+√2 1+√2 లేదా √2. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఒక నిచ్చెనను గోడ కానించి ఉంచినప్పుడు అది నేలతో 60 degrees కోణాన్ని ఏర్పరుస్తుంది. నిచ్చెన అడుగు భాగం అనేది గోడకు 2 మీటర్ల దూరంలో ఉంటే నిచ్చెన పొడవు ఎంత? ఓకే, నిచ్చెన పొడవు మనకు కావాలి. ఓకే, నేలతో 60 degrees. 60 అంటే ఇక్కడ √3 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నిచ్చెన పొడవు కావాలంటే 2 వాల్యూ కావాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? 2 meters. సో 1 అనేది 2 అయినట్లయితే 2 అనేది మనకు 4 అవుతుంది. అంటే 4 meters డిస్టెన్స్ అంటే ఈ యొక్క లెంత్. ఒక గాలిపటం 75 మీటర్ల ఎత్తులో ఎగురుతుందంట. దాని యొక్క దారం నేలతో 60 degrees కోణం చేస్తే దారం పొడవు ఎంత? సేమ్ డయాగ్రామ్. ఇది 60 అంటే మనకి ఇది √3 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. సో గాలిపటం 75 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది అంటే √3 75 అయినట్లయితే మనకు దారం పొడవు ఎంత? 2 డేటా కావాలి. 2 డేటా కావాలంటే 75 2 150 √3 ఇంటూ √3. సో √3 అంటే 3 అయితే 3 1 350 అంటే 50√3. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. నేలపై ఉన్నటువంటి ఒక బిందువు అనేది ఒక భవనానికి గల దూరం దాని కింది భాగానికి గల దూరానికి రెట్టింపు అంటే 15 యూనిట్లు ఉంటే భవనం యొక్క ఎత్తును కనిపెట్టమంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా సేమ్ మోడల్, ఒకటే మోడల్ క్వశ్చన్స్. ఒక సైడ్ ఎక్స్ అనుకుంటే ఇంకో సైడ్ 2x, ఇది √3x. ఓకే, సో ఒక సైడ్ అంటే మనకు 15 అయితే √3 ఏమవుతుంది? 15√3. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఒక అమ్మాయి నిలువు జెండా స్తంభానికి 15 మీటర్ల దూరంలో నిలబడి ఉంది. ఓకే, ఇది జెండా అనుకుంటే ఇక్కడ 15 మీటర్ల దూరంలో ఉంది. ఆ స్తంభం పై భాగాన్ని 30 degrees ఊర్ధ్వకోణంతో గమనించింది. జెండా స్తంభం యొక్క ఎత్తును కనిపెట్టమనుకుంటుంది. సో ఇక్కడ 30 వచ్చింది అంటే ఇక్కడ మనకు 60 వస్తుంది. 60 అంటే √3, ఇక్కడ 1 అవుతుంది 30కి ఆపోజిట్గా. జెండా స్తంభం యొక్క ఎత్తు. ఓకే, సో 15 మీటర్లు అంటే √3 అనేది 15 అయినట్లయితే మనకు 1 డేటా కావాలి. అంటే 15/√3 ఇంటూ √3/√3. సో కింద ఇది తీసేస్తే ఇక్కడ 5/√3. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. 20 మీటర్లు ఎత్తున్నటువంటి ఒక భాగంలో ఒక పరిశీలకుడు నేల మీద ఉన్నటువంటి ఒక బిందువును చూస్తున్నాడు. ఆ బిందువు వైపు ఉన్నటువంటి దృష్టి రేఖ అనేది కింది వైపుకు 45 degrees కోణం చేస్తే, సో ఇక్కడ కూడా మనకు 45 వచ్చేస్తుంది. అయితే ఆ బిందువు క్షితిజ సమాంతర దూరం ఎంత? ఇదెంత? ఓకే, సో ఆలోచించండి. ఇది 1 అయినప్పుడు ఇది 1 అయితే
సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత అవుతుందో ఈ కిందికి కూడా అంతే అవుతుంది, ఎందుకంటే ఇది ఒక స్క్వేర్ కదా, ఇది ఒక చతురస్రం కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, లేదా ఈ ఈ డిస్టెన్స్ ఎంత, 20 మీటర్లు ఎత్తు కాబట్టి ఈ యొక్క డిస్టెన్స్ కూడా 20 మీటర్లు ఉంటుంది. 42 మీటర్లు ఎత్తైనటువంటి భవనం పై నుంచి నేల మీద ఉన్నటువంటి వ్యక్తికి నిమ్న కోణం 30 డిగ్రీలు అయితే ఆ వ్యక్తి భవనం అడుగు భాగం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు. ఓకే, దీనికి ఆపోజిట్ √3. సో ఇక్కడ అంటే ఇది 30 అవుతుంది, ఇది 1 అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, భవనం అడుగు భాగం నుంచి ఎంత దూరంలో ఉంది. 1 అనేది 42 అయితే, ఎందుకంటే భవనం ఎత్తు అదే కదా. ఇప్పుడు మనకు అడుగు భాగం నుంచి ఎంత దూరం అంటే √3 వాల్యూ కావాలి. √3 దట్ ఈక్వల్స్ టు 42 √3. సో √3 వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసిండు 1.73, అది మల్టిప్లై చేస్తే మనకు 72.75 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇది అవర్ ఆన్సర్. 30 మీటర్లు ఎత్తున్నటువంటి స్తంభం అనేది నేల మీద మనకు 10√3 మీటర్ల పొడవైనటువంటి నీడను ఏర్పరిస్తే సూర్యుని యొక్క ఊర్ధ్వ కోణం ఎంత. ఓకే, సో చూడండి, సేమ్ మోడల్ క్వశ్చన్స్, సేమ్ మోడల్. ఓకే, ఎంత ఎత్తుంది 30 మీటర్, నేల మీద 10√3, ఇంత మటుకు నీడను ఏర్పరుస్తుంది. 30/10√3. 30 మనం ఇక్కడ ఇది 3లో పోతుంది. 3 ఇంటూ √3/√3 ఇంటూ √3. సో √3 అంటే కింద మనకు 3 వస్తుంది, అండ్ ఇక్కడ వచ్చినటువంటి ఈ 3 దీనికి పోతే మనకు √3 మిగులుతుంది. సో tan θ దట్ ఈక్వల్స్ టు √3, θ దట్ ఈక్వల్స్ టు 60. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఒక హెలికాప్టర్ అనేది 575 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. నేల మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి అంట 30 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో చూస్తున్నాడంట. అయితే హెలికాప్టర్ సరిగ్గా నేల మీద ఉన్నటువంటి బిందువు మధ్య గల ఉన్నటువంటి క్షితిజ సమాంతర దూరాన్ని కనిపెట్టమంటారు. సో ఇక్కడ నుంచి చూస్తున్నాడు 30 డిగ్రీల కోణము, సో ఇది 1 అవుతుంది. సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా 60 అవుతుంది, ఇది √3. ఓకే, సో 1 అనేది 575 మీటర్స్ అయితే డిస్టెన్స్ √3 దట్ ఇంప్లైస్ 575 √3, 375 ఇంటూ 1.73 దట్ ఇంప్లైస్ 994.75. సో ఇక దీంట్లో ఇక్కడ మిస్ అయింది 997. సో ఇదే ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 15 మీటర్లు ఎత్తున్నటువంటి భవనం పై భాగం నుంచి నేల మీద ఉన్నటువంటి ఒక బిందువు గల నిమ్న కోణం 45 డిగ్రీలు అయితే భవనం నుంచి ఆ యొక్క బిందువు గల క్షితిజ సమాంతర దూరాన్ని కనుగొనండి. ఓకే, ఇక్కడ 45, ఇక్కడ 45, ఇది √2 వస్తుంది, ఇది 1 వస్తుంది, ఇది 1 వస్తుంది. సో ఇప్పుడు ఇది 15 మీటర్లు కాబట్టి ఇది కూడా 15 మీటర్లు అయితే ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. 15 మీటర్లు ఉన్నటువంటి ఒక నిలువు కర్ర నేల మీద 5 మీటర్ల పొడవైనటువంటి నీడని ఏర్పరుస్తుంది. ఓకే, సో ఇది 15 అయితే ఇది 5. నేల మీద 46.5 మీటర్లు ఎత్తున్నటువంటి నీడని ఏర్పరిస్తే గోపురం ఎత్తు ఎంత. సో ఇంటూ 3 చేయాలి, ఎందుకంటే 5 ముళ్ళ 15, ఇది ఇంటూ 3 చేస్తే 46 ముళ్ళ మనకు 139.5 ఇది వచ్చింది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 45 మీటర్లు ఎత్తైనటువంటి భవనం పై నుంచి నేల మీద ఒక కారు అనేది నిమ్న కోణం 30 డిగ్రీలు చేస్తుంటే ఆ యొక్క కారు భవనం అనేది అడుగు భాగాన్ని, ఆ యొక్క కారు భవనం అడుగు భాగం నుంచి ఎంత దూరంలో ఉంది. సో 30 కోణం ఇచ్చిందంటే ఆపోజిట్ మనకి ఇక్కడ 60 అనేది రావడం జరుగుతుంది. సో కింద 3, ఇక్కడ 1, అంటే 1 అనేది 45 అయినట్లయితే √3 వాల్యూ ఏమది 45 √3. సో ఆల్రెడీ 45 సంబంధించినటువంటి డేటా మన దగ్గర ఉంది. 45 ఇంటూ 1.732, 77.94 వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఒక నిలువు స్తంభం ఎత్తు నేల మీద దాని యొక్క నీడ పొడవుకు √3 రెట్లు ఉంటే ఆ యొక్క సమయంలో సూర్యుని యొక్క ఊర్ధ్వ కోణం ఎంత. tan θ దట్ ఈక్వల్స్ టు √3, tan 60 దట్ ఈక్వల్స్ టు √3 సెట్ అయిపోద్ది కాబట్టి tan 60. ఒక నిలువు కూడా కానుకొని ఒక నిచ్చెనను ఉంచారంట. ఓకే, ఇది నేలతో 60 డిగ్రీల కోణం చేస్తుందంట. అయితే 60కి ఆపోజిట్ √3 ఉంటుంది, ఇక్కడ 30 వస్తుంది, 30కి ఆపోజిట్ 1, ఇక్కడ 2. నిచ్చెన అడుగు భాగం అనేది గోడ నుంచి 8.5 మీటర్ దూరంలో ఉంటే ఆ నిచ్చెన గోడను తాగేటటువంటి ఎత్తు ఎంత. ఓకే, సో 1 అనేది 8.5 అయితే √3 వాల్యూ ఏమైంది 8.5 ఇంటూ 1.7 వాడే తీసుకోమన్నాడు, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసి 1.7 చేసేస్తే మనకు 14.45.
14 printing type button. Option D is our answer. ఒక నిచ్చెన అనేది నేలతో 60 డిగ్రీల కోణం చేస్తూ ఒక గోడ కానుకొని ఉంది. ఆ నిచ్చెన గోడపై చేరుకునేటటువంటి ఎత్తును కనిపెట్టమంటుంది. ఓకే, గోడపై ఎంత ఎత్తుకు చేరుకుంటుంది? నేలతో 60 అంటే ఇది √3. సో నిచ్చెన పొడవు ఇచ్చిండు అంటే 2 అనేది మనకు 10 అయితే మనకి ఇప్పుడు నిచ్చెన గోడపై చేరుకునేటటువంటి అంటే √3, 2 1 2 5 అంటే 5√3. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇక తర్వాత క్వశ్చన్స్ అన్ని సేమ్, ఒకటే మోడల్ ఈ క్వశ్చన్స్ అన్ని. నెక్స్ట్, ఒక నిచ్చెన గోడ ఆనుకొని ఉందంట, అది నేలతో 60 డిగ్రీల కోణం చేస్తుంది. అడుగు భాగం నుంచి 5 మీటర్ల దూరంలో ఉంటే ఇక్కడ 60, ఇది 1, ఇది √3, ఇది 2. 1 అనేది మనకి ఇక్కడ 5 అయినట్లయితే మనకు కావాల్సింది నిచ్చెన పొడవు అంటే 2. ఈ గ్యాప్ ఇచ్చిండు, ఇది కనుక్కోమన్నాడు. ఒక వ్యక్తి ఒక గోపురం పై నుండి నేలపై ఉన్నటువంటి ఒక వస్తువును 60 డిగ్రీల నిమ్న కోణంతో గమనించిండు. గోపురం అడుగు భాగం నుంచి ఆ వస్తువు మధ్య దూరము 10√3 మీటర్లు అయితే గోపురం యొక్క ఎత్తును కనిపెట్టమంటుంది. ఓకే, సాల్వ్ చేయండి. కొద్ది ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేసేయండి. సేమ్ మోడల్. సో ఇక్కడ నుంచి 60 అంటే ఇది 30 అవుతుంది. 30 అంటే ఇది 60. 60కి ఆపోజిట్ అంటే ఇక్కడ √3, ఇక్కడ 1 వస్తుంది. సో 1 అనేది 10√3 అయితే √3 ఏమవుతుంది? 10√3 ఇంటూ √3. √3 పోతే 3 వస్తుంది. 10 ముళ్ళ 30. గోడ కానుకొని ఉన్నటువంటి నిచ్చెన యొక్క ఊర్ధ్వకోణం అనేది 60 డిగ్రీలంట. మరియు నిచ్చెన అడుగు భాగం గోడ నుంచి 5.6 మీటర్ల దూరంలో ఉంటే నిచ్చెన పొడవును కనిపెట్టమంటుంది. ఓకే, సో ఇక్కడ 1, ఇది మనకు 60. సో 60 అంటే ఇక్కడ మనకు √3 వస్తుంది 60కి ఆపోజిట్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు 30 వస్తుంది, 30కి ఆపోజిట్ 1 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 1 అనేది 5.6 అయినట్లయితే, ఎందుకంటే వాడే ఇచ్చిండు కదా, 5.6 అయినట్లయితే నిచ్చెన పొడవు ఇది 2 ఉంటుంది. 2 అనేది మనకి ఎంత అవుతుంది? 56 2ల 112. సో 11.2. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 210 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక నౌక స్తంభం పై నుంచి మనకు ఒక పడవ యొక్క నిమ్న కోణాన్ని 60 డిగ్రీలుగా గణించబడింది. నౌక నుండి ఆ యొక్క పడవ యొక్క దూరాన్ని కనుగొనండి. ఓకే, ఒకటే బొమ్మ 60, 30, ఇక్కడ 30 వస్తుంది. 60కి ఆపోజిట్ √3, ఇక్కడ 1, ఇక్కడ 2. సో √3 వాల్యూ ఇచ్చేసిండండి ఎంత? 210. ఓకే, మనకి ఇప్పుడు 1 వాల్యూ కావాలి. సో 210/√3. √3ని క్యాన్సిల్ చేయాలి కాబట్టి ఇక్కడ √3/√3 తీసుకుంటున్నాము. కింద మనకు 3 వస్తుంది. 7 21, 70√3. ఇక రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని ఇంతే, మొత్తం ఇక సేమ్ మోడల్. ఒక నిచ్చెన గోడ కానుకొని ఉంది, అది నేలతో 45 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. నిచ్చెన అడుగు భాగం ఇక్కడ నుంచి ఇక్కడికి 5 మీటర్లు ఉంటే నిచ్చెన గోడకు తాకే బిందువు యొక్క ఎత్తు ఎంత? ఇదెంత? ఇదెంత అండి? ఇది 5 మీటర్లు అయితే ఇది ఎంత అవుతుంది? ఇది 1 అంటే 1x, ఇది 1 అంటే 1x. ఓకే, సో ఏమైతే చెప్పండి, అది కూడా 5 మీటర్స్ అవుతుంది. ఒక చెట్టు పాదం నుంచి క్షితిజ సమాంతర తలంపై 60 మీటర్ల యొక్క దూరంలో ఒక బిందువు వద్ద చెట్టు పై భాగం ఉన్నటువంటి ఊర్ధ్వకోణం అనేది 30 డిగ్రీలుగా ఉంటే చెట్టు ఎత్తును కనిపెట్టమంటుంది. సో ఇక్కడ మనకు 60 వస్తుంది అంటే ఇది √3, ఇక్కడ 30 వస్తుంది అంటే ఇక్కడ 1, అంటే ఇక్కడ 2. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి డేటా √3 వాల్యూ అనేది 60 అయితే మనకు 1 వాల్యూ కావాలి. సో 60/√3 ఇంటూ √3/√3. సో కింద పోతే 3 వస్తుంది, 3 20ల. సో 20√3. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. క్వశ్చన్లే పెద్దగా ఉన్నాయి, సొల్యూషన్స్ ఫాస్ట్గా అవుతాయి. ఈ ట్రిగ్నామెట్రీ అండ్ అదేవిధంగా మనకి యొక్క హైట్స్ అండ్ డిస్టెన్సెస్ వీటిలో. సమతల నేలపై ఉన్నటువంటి ఒక బిందువు P నుంచి గోపురం పై భాగం యొక్క ఊర్ధ్వకోణం 30 డిగ్రీలు అంట. గోపురం ఎత్తు అనేది 100 మీటర్లు అయితే గోపురం అడుగు భాగం నుంచి P యొక్క దూరాన్ని కనిపెట్టమంటుండు. ఓకే, సో ఇక్కడ 60 వచ్చింది. 60 అంటే ఇక్కడ √3 అండ్ నెక్స్ట్ ఇక్కడ 1, ఇక్కడ 2. అయితే ఆల్రెడీ మనకు 1 అనేది 100కు సంబంధించింది అయితే
ఇక్కడ మనకి ఏం కనిపెట్టమంటుండు, √3 డేటా మొత్తం ఏమవుతుంది 100 √3. దెన్ √3 వాల్యూ 1.73 తీసుకోమంటుండగా 100 × 1.73 దట్ ఈక్వల్స్ టు 173. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నేలపై ఉన్నటువంటి ఒక బిందువు నుంచి గోపురం శిఖరానికి ఊర్ధ్వ కోణం θ అయ్యుండి tan θ = 3/4 అయితే కోణం యొక్క సైన్ విలువను కనుగొనండి. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం ఇందాకనే చేసినాము. 3, 4 ఇక్కడ 5 అనేది వచ్చేస్తుంది. సో tan θ = అయితే సైన్ వాల్యూ ఏమవుతుంది, సైన్ θ ఎదురుభుజంపై కర్ణం 3/5. ఒక టవర్ అంటే దాని యొక్క పాదం నుంచి నేల మీద 48 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బిందువు నుంచి టవర్ శిఖరం యొక్క ఊర్ధ్వ కోణం 30 డిగ్రీలు అయితే ఆ యొక్క టవర్ ఎత్తును మీటర్లో కనుగొనండి. ఇది కూడా అంతే. 60, ఇది 30, 60కి ఆపోజిట్ √3, 30కి ఆపోజిట్ 1, ఇక్కడ 2 వచ్చేస్తుంది. సో ఇక్కడ √3 వాల్యూ మనకు 48 అయితే మనకు టవర్ ఎత్తు 1 అనేది కావాలి. 1 = 48/√3 × √3/√3. సో ఇది పోతే 3 వస్తుంది. 3 16, 16 × 3 48, 16 √3. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 72.1 మీటర్ల ఎత్తు గల ఒక భవనం పై నుంచి నేలపై ఉన్నటువంటి ఒక కారును చూసినప్పుడు ఏర్పడేటటువంటి నిమ్న కోణం 45 డిగ్రీలు అయితే ఆ యొక్క కారు భవనం అడుగు భాగం నుంచి అంత దూరంలో ఉంది. ఓకే, ఇక్కడ ఏదైతే ఇచ్చిండో ఇక్కడ అదే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 45 ఉన్నప్పుడు ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్ అవుతుంది. ఒక వాల్యూ ఇచ్చిండు ఇంకోటి కూడా అదే అవుతుంది. గోపురం పాదం నుంచి 63 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బిందువు నుంచి ఆ యొక్క గోపురం పై భాగం యొక్క ఊర్ధ్వ కోణం 30 డిగ్రీస్ అయితే గోపురం ఎత్తును కనిపెట్టమంటుంది. ఓకే, సో గోపురం ఎత్తును కనిపెడతాం. ఇది 60 అంటే ఇక్కడ √3, ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. ఓకే, సో √3 వాల్యూ అనేది మనకు 63 మీటర్. ఎందుకంటే గోపురం పాదం నుంచి ఈ బిందువు దూరం అయితే మన గోపురం ఎత్తు ఎంత 1 అంటే 63/√3 × √3/√3. సో ఇది తీసేస్తే 3 21 √3 అంటే ఇదే ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సూర్యుని ఊర్ధ్వ కోణం 60 డిగ్రీలు ఉన్నప్పుడు భవనం అనేది 46 మీటర్ల పొడవు కలిగినటువంటి నీడను ఏర్పరుస్తుంది. భవనం యొక్క ఎత్తును కనిపెట్టమని. ఇప్పుడు సూర్యుని పట్టుకోవచ్చు. ఓకే, ఇది 78.2, ఇది 80.2, 74.4, ఇది 76. సో 1 అనేది మనకి ఇక్కడ 46 అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ ఇల్లాగ దాకా చేసినాయి కదా. సో √3 వాల్యూని కనిపెట్టమంటుండు. 46 √3, 46 × 1.7 దట్ ఇంప్లైస్ 78.2 వస్తుంది. సో దిస్ ఈజ్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఒక వ్యక్తి ఒక గోపురం అడుగు భాగం నుంచి 36 మీటర్ల దూరంలో నిలబడి ఉన్నాడు. గోపురం పై భాగం యొక్క ఊర్ధ్వ కోణం θ అయితే tan θ = 5/3 అయితే గోపురం యొక్క ఎత్తు కనిపెట్టమంటుంది. ఓకే, tan θ 5/3, 5/3, 5 3 అంటే ఇక్కడ 4 వచ్చేస్తుంది. ఓకే, సో గోపురం యొక్క ఎత్తు 5 భాగాలు. సో 3 భాగాలు మనకు 36 అయితే 5 భాగాలు ఏమిటి, 3 1 3, 12 12 5 60. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. 279 మీటర్లు ఎత్తు కలిగినటువంటి ఒక దీపస్తంభం పై భాగం నుంచి ఒక నౌక యొక్క నిమ్న కోణం 60 డిగ్రీలుగా ఉంటే నౌకకు మరియు దీపస్తంభం అడుగు భాగాన్ని మధ్య ఉన్నటువంటి దూరాన్ని కనిపెట్టమంటుంది. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ √3 చూస్తున్నారంటే క్లియర్గా మీకు అర్థమైపోవాలి పేపర్ అనేది ఈజీగా వచ్చింది. ఉన్న కోణాలే మనకు అక్కడ 30 లేదా 60 ఇస్తాడు, ఇంకొకటి ఆటోమేటిక్గా 45 ఇస్తాడు. ఇవి కాక మనకు వేరేదైతే ఇవ్వడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, 60 వచ్చిందంటే దానికి ఆపోజిట్ ఏముంటుంది, ఖచ్చితంగా √3 ఉంటుంది. ఇక్కడ ఆపోజిట్ 1 2. ఇది గుర్తుపెట్టుకున్నారంటే మ్యాక్సిమం ఒక మార్క్ అయితే మన చేతుల్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు 1 వాల్యూ కావాలి 279/3 √3. ఎందుకంటే ఎట్లా చేసినా అది వస్తుంది. సో ఇది క్యాన్సిల్ చేస్తే 3 9 27, 3 3, సో 93 √3. ఒక గోపురం పాదం నుంచి 20 మీటర్ల దూరంలో ఉన్నటువంటి బిందువు నుంచి గోపురం శిఖరాన్ని చూసినటువంటి ఊర్ధ్వ కోణం మనకు 30 అయితే గోపురం ఎత్తును కనిపెట్టండి. √3 అనేది అప్రాక్సిమేట్లీ 2గా తీసుకోమంటుంది. సో √3 20 అయితే 1 ఏమవుతుంది 20/√3 × √3/√3. ఇది పోతే 3 వస్తుంది. సో
ఆల్రెడీ, లేకపోతే డైరెక్ట్ ఇటు చేసేద్దాం. ఆల్రెడీ √3 వాల్యూ 2 అన్నాడు కదా, 20/2 దట్ ఈక్వల్స్ టు 10. అట్లయితే వస్తుంది. ఇట్లా చేస్తే రావట్లేదు. ఎట్లా చేసినట్రా, ఇప్పటిదాకా గీసినటువంటిది అదే చిత్రం. ఇక్కడ 30, 60కి ఆపోజిట్ √3, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, గోపురం ఎత్తును కనిపెట్టాలి అంటే 1 డేటా కావాలి. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఈ డేటా. చెట్టు పాద నుంచి 30 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బిందువు నుంచి చెట్టు శిఖరం యొక్క ఊర్ధ్వ కోణం అనేది 60 డిగ్రీలు అయితే చెట్టు ఎత్తును కనిపెట్టమంటుంది. ఓకే, 60 కోణము, 30 కోణం, ఇది 1 అవుతుంది, ఇది √3 అవుతుంది, ఇది 2 అవుతుంది. 1 అనేది 30 అయితే మనకు √3 వాల్యూ ఏమవుతుంది, 30 √3. √3 అంటే 1.732 తీసుకున్నాడు. 30 ఇంటూ 1.73 సాల్వ్ చేస్తే మనకు 51.9 వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఒక గోపురం పాదం నుంచి 40 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బిందువు నుంచి ఆ గోపురం శిఖరం యొక్క ఊర్ధ్వ కోణం అనేది మనకు 45 డిగ్రీలు అయితే గోపురం ఎత్తును కనిపెట్టమంటుంది. 45 అని వచ్చింది అంటే సింపుల్గా అయిపోద్ది. ఇక్కడ ఏదైతే డిస్టెన్స్ ఇచ్చిండో అదే హైట్ అవుతుంది. సో 40 అంటే 40. నేల మీద ఉన్నటువంటి ఒక బిందువు ఏ అనేటటువంటి దాని నుంచి ఒక భవనం అనేది 108 అడుగుల దూరంలో ఉంది. బిందువు ఏ నుండి భవనం యొక్క పైభాగం ఊర్ధ్వ కోణం టీటా అయితే tan θ = 4/3 అయితే భవనం ఎత్తును కనిపెట్టము. వచ్చింది tan θ 4/3 అంటే 5. సో 3 అనేది 108 అయినట్లయితే మనకు భవనం ఎత్తు 4 అవుతుంది. 4 ఎంత, ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 3 ముళ్ళ 9 3 ఆరుల 36 నాళ్ళ 144. 60 మీటర్ల ఎత్తు పై నుంచి అంట నేల మీద ఉన్నటువంటి ఒక కారును చూసినప్పుడు ఏర్పడేటటువంటి నిమ్న కోణం 30 డిగ్రీలు అయితే ఆ యొక్క గోపురం నుంచి కారు గల దూరాన్ని కనిపెట్టమంట. √3 వాల్యూ 1.7. 30, 60, √3, 1, 2. 1 అనేది 60 అయినట్లయితే √3 దట్ ఈక్వల్స్ టు 60 √3, 60 ఇంటూ 1.7, 62ల 120. సో ఇక్కడ తీసుకుంటే మనకు ఇది వస్తుంది 61ల 6 42. ఓకే, ఇది ఆప్షన్ డి. సమతల నేల మీద ఒక నిలువు స్తంభం అనేది ఉందంట. స్తంభం అడుగు భాగం నుంచి 20 మీటర్ల దూరంలో ఒక బిందువు నుంచి స్తంభం పై భాగం యొక్క ఊర్ధ్వ కోణం 45 అయితే స్తంభం ఎత్తు ఎంత అయితే ఉందో ఇది అంతే వస్తుంది. ఎందుకంటే 45 కోణం కాబట్టి. అంటే ఇక్కడ 20 మీటర్లు ఇస్తే 20 మీటర్లు. ఒక జెండా స్తంభం నుంచి 12 మీటర్ల దూరంలో నిలబడి ఉన్నటువంటి ఒక బాలుడు స్తంభం పై భాగాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో గమనిస్తే ఇక్కడ మనం స్తంభం ఎత్తును కనిపెట్టమనాలి. బాలుని యొక్క ఎత్తును 0 మీటర్లుగా తీసుకోవాలి. అంటే బాలుని ఎత్తు లేదంటే బేస్ నుంచి తీసుకోవాలి. ఓకే, √3, 1, 2. డిస్టెన్స్ 12 మీటర్లు అయితే √3 ఏమవుతుంది 12 √3. సో 12 ఇంటూ 12 డైరెక్ట్ 2 తీసుకోమన్నాడుగా. 12 రౌండ్లు 24. ఒక గోపురం నేల మీద నిలువుగా ఉందంట. గోపురం పాదం నుంచి 29.6 మీటర్ దూరంలో నేల మీద ఉన్నటువంటి ఒక బిందువు నుండి గోపురం పైభాగం యొక్క ఊర్ధ్వ కోణం 45 డిగ్రీలుగా ఉంటే గోపురం యొక్క ఎత్తును కనిపెట్టమంటుంది. 45 డిగ్రీలు అన్నప్పుడు మనకి ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇక్కడ అదే అవుతుంది. అంటే 29.6 మీటర్ దూరం ఉంటే ఎత్తు కూడా 29.6 మీటర్లు అవుతుంది. ఒక వ్యక్తి భవనం పై భాగాన్ని 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో పరిశీలిస్తున్నాడంట. ఎత్తు అయితే మధ్య దూరం కూడా అంతే అవుతుంది. ఇక్కడ 20 ఇస్తే 20 అవుతుంది. ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఒక చతురస్రం తీసుకుంటే ఇప్పుడు ప్రతి భుజం కూడా సమానమే కదా. అట్లా నిలువు స్తంభం యొక్క పొడవు దాని ఎత్తుకు సమానమైతే కోణం ఎంత అయితే 40 డిగ్రీలు 45 డిగ్రీలు. ఎందుకు, అదొక చతురస్రం కాబట్టి. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా ఏమైపోయింది, ఈ 45 క్వశ్చన్స్ తోటి ఏమైపోయింది, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఆల్జిబ్రా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆల్జిబ్రా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, దాని పార్ట్స్ చేద్దాం అనుకుంటాం. మీ యొక్క సపోర్ట్ ఉంటే అది కూడా సింగిల్ వీడియోలో కొట్టేద్దాం. ఓకే, సో ఇక్కడతో ఈ యొక్క వీడియోని ఫినిష్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క NTPC లెవెల్ 1 ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అన్ని కూడా షార్ట్కట్ మోడ్లో చాలా తక్కువ హ్యాండ్ వర్క్ తోటి మనం అయితే సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. వేరు బుక్స్లో ఏంటంటే స్టెప్స్ ఎక్కువగా ఉంటాయి,
దాంతోపాటు మిస్టేక్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఇక్కడ మనం డైరెక్ట్ ఒక వాల్యూ గుర్తుపెట్టుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతుంది. అట్లా అందుకని ఈ మోడల్లో చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరికొన్ని డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.